హైదరాబాద్లో ఐసీస్ ఉగ్రకుట్రకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం నియామతుల్లా అతావుల్లా అనే మరో ఇద్దరిని అరెస్టు చేసింది. వీరితో పాటు గతంలో ప్రశ్నించిన మరో ఇద్దరు ఉగ్రవాదులను విచారించేందుకు ఎన్ఐఏకు అనుమతి లభించింది. న్యాయస్థానానికి ఎన్ఐఏ సమర్పించిన రిమాండ్ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. నగేష్, ఐసీస్ ఉగ్రవాదుల రిమాండ్ నివేదికలో ఏముంది? ఉగ్రకుట్రలో ఇవాళ అరెస్టు చేసిన ఇద్దరి పాత్ర ఏంటి? ఇవాళ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఒకటి ప్రధానంగా నైమతుల్లా హుస్సేని అలియాస్ యాసిర్, అదే విధంగా మరొక వ్యక్తి మహమ్మద్ అతవుల్లా రెహమాన్. వీరిద్దరు కూడా పాత బస్తీకి చెందిన వారు. వీరిద్దరిని అంటే ప్రధానంగా నైమతుల్లా హుస్సేని ఇందులో కీలక పాత్ర పోషించినట్టుగా రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. ప్రధానంగా ఈ నైమతుల్లా మొత్తం బృందానికి నాయకుడిగా వ్యవహరించినట్టుగా, అంటే ఐసిస్ లో అమీర్ అని అంటారు, అమీర్ గా వ్యవహరించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. వీరందరికీ కూడా దీని పేలుళ్ల పదార్థాలు, విధ్వంస కుట్రకు సంబంధించిన ఆర్థిక వనరులన్నీ కూడా నైమతుల్లా హుస్సేని సమకూర్చినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. అదేవిధంగా మరొక నిందితుడు అతవుల్లా రెహమాన్ కూడా కీలక పాత్ర పోషించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇతను మొత్తం చాలా మందిని ఐసిస్ కు ప్రేరేపితులను చేయడంతో పాటు అల్ జవాహిరి బగ్దాదీ అంటే ఐసిస్ అధినేతకు తాము విధేయులుగా ఉంటామని ఈ బృందంలో ఉన్నటువంటి వారందరితో కూడా ప్రతిజ్ఞలు చేయించినట్టుగా వీరందరూ గుర్తించారు. అంటే ఇప్పటి వరకు 12 రోజుల పాటు మిగతా 5 నిందితుల్ని ఎన్ఐఏ విచారణ జరిపింది. వారు ప్రశ్నించినప్పుడు వీరిద్దరికి సంబంధించిన కీలక పాత్రలు వెలుగులోకి వచ్చాయి. అదేవిధంగా కొంతమంది సాక్షులను కూడా విచారించినప్పుడు వీరికి సంబంధించిన వ్యవహారాలు వెలుగులోకి రావడంతో వీరిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేశారు. అంటే గతంలోనే ఆ మిగతా 5 అరెస్ట్ చేసిన రోజే వీరిని కూడా అదుపులోకి తీసుకున్నప్పటికీ వీరు ప్రమేయం లేకపోవచ్చునని ఆ రోజు ఎన్ఐఏ భావించింది. అయితే ఆ తర్వాత సేకరించిన ఆధారాల ప్రకారం వీరిద్దరిని కూడా అరెస్ట్ చేసింది. వీరిద్దరు కూడా ఈ మొత్తం ఐసిస్ కుట్రలో కీలక పాత్ర పోషించినట్టు కోర్టుకు సమర్పించిన రిమాండ్ నివేదికలో ఎన్ఐఏ వివరించింది. అదేవిధంగా దేశానికి వ్యతిరేకంగా జరిగే ఒక యుద్ధం చేసేందుకు, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడడానికి ప్రధానమైన ఐసిస్ కుట్ర పన్నింది. ఆ కుట్రలో వీరిద్దరు కూడా వీరిద్దరు నిందితులు కీలకమైన పాత్ర పోషించినట్టు ఎన్ఐఏ పేర్కొనడం జరిగింది. వీరిద్దరిని కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టు కోరారు. అయితే కోర్టు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత 8 రోజుల పాటు కస్టడీలోకి తీసుకోవడానికి ప్రశ్నించేందుకు అనుమతించింది. వారిద్దరిని కూడా ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకుని వారిని ప్రశ్నించే కార్యక్రమాల్లో ఉన్నారు. అయితే వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడానికి, వీరిద్దరిని అరెస్ట్ చేయడానికి కొంత సమయం పట్టింది. దీనికి కారణం ఏంటి నగేష్? వాళ్ళని ఇద్దరిని కూడా ఈ నెల 29 గత నెల 29వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి దగ్గర నుంచి కొన్ని కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటిని కూడా ఎఫ్ఎస్ఎల్ ఆధారంగా వాటన్నిటిని విశ్లేషించారు. మరికొందరు అంటే అప్పుడు వారికి సంబంధించిన స్పష్టమైన పాత్ర ఇందులో కనిపించలేదు. అంటే మిగతా నిందితుల వద్ద పేలుడు పదార్థాలు, ఆయుధాలు లభించాయి కాబట్టి వారిని వెంటనే అరెస్ట్ చేశారు. అయితే వీరికి అలాంటివి ఏమి దొరకపోవడంతో కొంత ఆలస్యమైనట్టుగా ఎన్ఐఏ అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత మిగతా నిందితులు చెప్పిన వివరాలు, ఆ తర్వాత ఆ సాక్షులు చెప్పిన వివరాలు, అదేవిధంగా సాంకేతిక ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చిన నివేదికలు వీటన్నిటిని క్రోడీకరించిన తర్వాత వారికి స్పష్టమైన పాత్ర ఉన్నట్టు గుర్తించిన తర్వాత వారిద్దరిని కూడా అరెస్ట్ చేశారు. ధన్యవాదాలు నగేష్.